రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీలు కూటమి కట్టిన తర్వాత చిలకలూరుపేట వేదిక జరిగిన తొలి బహిరంగ సభ మీదే ప్రధానంగా చర్చగా సాగుతోంది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ అసలు రాష్ట్రంలో ఏమీ చేయలేదు గడిచిన 9 ఏళ్లుగా అంటూ ఆరోపణలు గుప్పించినటువంటి ఈ పార్టీలు ఇప్పుడు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నాయి అన్నది ప్రధానంగా వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న. విశ్వారెడ్డి గారు. మురళీకృష్ణ గారు, నాకు అన్ఇంటరప్టెడ్ జస్ట్ 3-4 మినిట్స్ టైం ఇవ్వండి. మీరు అడిగింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు గత 9 ఏళ్లలో ఏం చేసిందని. నేను చెప్తాను భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో. మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఓన్లీ వైజాగ్ తీసుకోండి, 2 లక్షల ప్రాజెక్టులకు పైగా శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్టీపీసీలో పెట్రోలియం కాంప్లెక్స్. అట్నుంచే మీరు తర్వాత చూస్తే సాగర్మాల ప్రాజెక్టులో ఉన్న 60,000 కోట్లలో మ్యాక్సిమం కూడా ఆ వైజాగ్ ఆ కోస్ట్ జోన్ కవర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎస్టిమేటెడ్ జీడిపి ఎంతో తెలుసా? రాబోయే 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల ద్వారా మనకు జీఎస్జీడిపి రావచ్చు. ఇది వైజాగ్ ఏరియా. మీరు ఒకవైపు ఇంకో పారిశ్రామిక వాడలు చూద్దాం. మొత్తం దేశంలో 11 పారిశ్రామిక నడవాలు ఉంటాయి, ఎకనామిక్ కారిడార్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ఎకనామిక్ కారిడార్స్ మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఒకటి చెన్నై బెంగళూరు, ఒకటి వైజాగ్ రాయ్పూర్, ఇంకొకటి చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్. వీటి ద్వారా 3 పారిశ్రామిక జోన్లను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కొప్పర్తి కడప, ఇంకొకటి వైజాగ్, ఇంకొకటి శ్రీ సిటీ తిరుపతి. పిఎల్ఐ స్కీమ్ కింద మేము అగ్రిమెంట్స్ చేసుకున్నాం. అందువల్లనే ఇప్పుడు ఏవైతే ఇండస్ట్రీస్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ డైకిన్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, అది కొప్పర్తిలో, వైజాగ్లో, శ్రీ సిటీలో డెవలప్ చేశాం. సో దీని ద్వారా మనకు ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చిన మాట వాస్తవమే. మేము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇప్పటి వరకు మేము నేషనల్ హైవేస్ మీద పెట్టిన ఖర్చు దగ్గర 33,000 కోట్లు కేవలం ఈ 5 ఏళ్లలో. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఒక్క నిమిషం మీరు మురళి గారు వినండి, ఒకసారి వినండి, మీరే వినాలి. వినుషారెడ్డి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆ ప్రత్యేక హోదాకి సంబంధించే 2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మీతో విభజించి మోదీ గారిని ఇక ఎన్ని తిట్లు తిట్టారో మీకే బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆ తిట్లన్నీ చెప్పడం అనేది మర్యాద కాదు కాబట్టి అన్ని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయం కోసం, అవకాశవాదం కోసం ఇప్పుడు వచ్చి మీతో జత కట్టారు. మీరు దాన్ని ఇప్పుడు ఆమోదిస్తున్నారు. ఇది మీ ప్రత్యర్థి పార్టీ విమర్శ. దీనికి సమాధానం చెప్పండి. 2 ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మీరు ప్రత్యేక హోదా అమలు చేయలేదని అంటున్నారు. విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ మేము అమలు చేశాము. మీరు అసలు ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప అసలు ఈ ప్రత్యేక హోదాలో ఏమొస్తుంది అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు మనం మురళీకృష్ణ గారు. ఎందుకంటే దాంట్లో ఉన్న హామీలో ఉన్న చట్టంలో 11 ఇన్స్టిట్యూట్స్ అన్నారు. నేను 11 కాదు 19 మేము ఇచ్చాం. దాంట్లో 11 ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి, ఇంకొక 9కి శంకుస్థాపన కూడా జరిగింది. ఐఐటి తిరుపతి, ట్రిపుల్ కర్నూలు, ఐసర్ తిరుపతి, ఐఐఎం వైజాగ్, గుంటూరులో ఎయిమ్స్ మంగళగిరి, నేను ఇంకా లిస్ట్ చెప్తాను, నాసిన్ హిందూపూర్. మీరు మళ్ళీ నన్ను ఆపేస్తారు. సో ఇట్లాంటివి మొత్తం మేము 19 ఇచ్చాము. విభజన హామీలో అదొకటి అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎకనామిక్ కారిడార్లో మీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడైతే ఇక్కడ ఏవైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తాయో 10 ఏళ్ల పాటు దానికి రాయితీ ఉంది. అందరూ అడుగుతుంది, బట్ ఇట్ ఇస్ ఆల్రెడీ మురళీకృష్ణ గారు ఎగ్జిస్టింగ్. ఇంకొకటి కాదు, నేను నెక్స్ట్ ముగించి నేనే వస్తాను. ఇంకొకటి స్పెషల్ స్టేటస్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్పాన్సర్డ్ దాంట్లో 60-40 రేషియో ఉంటుంది. ఏదైతే ఉంటుందో మేము ఈ 9 ఏళ్లకు సంబంధించి ఆల్రెడీ 90% ఫండ్స్ క్యాల్కులేట్ చేసి ఇవ్వడమే కాకుండా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి తీసుకున్నారు. ఆ డబ్బులు మేము ఇచ్చేసాము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి ఏవైతే ఉన్నాయో 90% లెక్క పెట్టి తీసుకున్నారు ప్రత్యేక ప్యాకేజీలో. మీరు చెప్పండి, ఇంకా మేము ఏం నెరవేర్చలేదో. మేము అమరావతికి 2,500 కోట్లు నేను చెప్తాను. అన్ని భారతీయ జనతా పార్టీ నెరవేర్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మురళీకృష్ణ గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, మొన్న మీకు చెప్పిన నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో నేను ఎందుకు చెప్పాలి మళ్ళీ క్లారిటీగా? ఈరోజు చెప్పారు కదా, ఎన్డీఏలో ఏ పొత్తులో ఉన్న భాగస్వామ్యాలను మేము ఎప్పుడు అగౌరవపరచలేదు. వీ హ్యావ్ ట్రీటెడ్ దెమ్ విత్ రెస్పెక్ట్. గౌరవంతో చూసుకున్నాము. పొత్తు ధర్మాన్ని ఎప్పుడూ పాటించాము. వాళ్ళు కొన్ని కారణాలతో వాళ్ళు విభేదించి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు భారతదేశాన్ని 2027 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి అంటే అది రాష్ట్రాల డెవలప్ అయితేనే కదా. రాష్ట్రాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? మాతో పాటు కలిసి వస్తామంటే మళ్ళీ మాకు అర్థం కాదు. ట్రిల్స్ లో చెప్పండి మేడం గారు, మాకు అర్థం కాదు. మీరు మిలియన్లు డాలర్లు చెబితే మాకు అర్థం కాదు, కానీ ట్రిల్స్ లో చెప్పండి. తెలుగు ప్రజలు బాగా అర్థమైంది, బాగా తెలివిగా నమ్ముతారు. మురళీకృష్ణ గారు 2 విషయాలు నాకు చెప్తాను సార్. ఒకటి నరేంద్ర మోడీ గారు వచ్చింది అదే నేను చెప్తా అమ్మా. మీరు బాగా చక్కగా చెప్పారు. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు చెప్పినట్టు చెప్పారు, పాఠం మీద రాసుకొచ్చినట్టు. ట్రిల్స్, డిలియన్స్, మిలియన్స్ ఈ చెప్పే
మీరు ఒక కౌన్సిలర్ ఒక ఎమ్మెల్యే కాకపోయినా రిమోట్తో చంద్రబాబు నాయుడు నడిపిస్తారు, రిమోట్తో జగన్ గారిని నడిపిస్తారు. మీకు అవసరమైన బిల్లు కోసం రెండు పార్టీల వాళ్ళు గుద్దిందే గుద్దు. మీరు ఏ బిల్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విజయసాయి రెడ్డి గారేమో మహానాయకుడు, నరేంద్ర మోడీ గారు ఈ దేశ నాయకుడైన ఆయన పొగిడేమో మీ బిల్లులకు మద్దతు పలుకుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న 3 సీట్లు 4 సీట్లు మీకే వేస్తారు. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ కోడ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం రాలేదులే, కానీ లేకపోతే ఆయన కూడా అక్కడికి వచ్చి కాళ్ళ మీద పడి మీరు మహానాయకుడు అనేవాడేమో. నేను అడుగుతున్నా నేరుగా, 260 బిల్లులు పెడితే 60 బిల్లులు పెడితే లిమిట్ గా 60 బిల్లులు పెడితే సురేష్ గారు ఏనండి సురేష్ గారు ఏనండి నరేంద్ర మోడీ గారు కాళ్ళ మీద పడినోడు ఎవడో తెలుసు.